ముల్లోకాలను ఆక్రమించగలిగినటువంటి సత్తాతో వచ్చినటువంటి వామనుడు నిరభిమాని అయి చేయి చాచి అడుగుతారు అన్నది. అయ్యయ్యో, లోకాధిపత్యం కలిగినటువంటి మహావిష్ణువు చేయి కిందై బలిచక్రవర్తి చేయి పైన అయ్యా కాలమహిమ కాకపోతే అని అందరూ దిగ్భ్రాంతులే చూస్తుంటారు. బలిచక్రవర్తి కూడా వాళ్ళ గురువు గారు అడిగే ఆదిన్ శ్రీ సతి కొప్పుపై అని ఒక పెద్ద పద్యం చెప్తారు భాగవతం. మహాలక్ష్మి మీద ఉండేటటువంటి చెయ్యి ఇంకెక్కడెక్కడో ఏవో రకరకాల ఆ చేతితో ఎన్ని చేశాడు ఆ పనులన్నీ చెప్పి ఆ చెయ్యి కిందై నా చెయ్యి మీద కూడా కంటే భాగ్యం ఎద్ది నాకు అంటాడు బలిచక్రవర్తి. అక్కడ కూడా అభిమానమే, నా చేయి పైన అయిందనే అభిమానం. ఆ ఒక్కటి చాలంట బలిచక్రవర్తిని పాతడానికి పంపడానికి. మహావిష్ణువు ఎంత తెలివైన వాడో చూడండి. అశేషమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించాడు. బలిచక్రవర్తిని ఎవరు ఏం చేయలేరు ఆయన పుణ్యబలం చేయాలి, సుకృత విశేషం చేయాలి. మరి ఇప్పుడు ఆయన ఎలా పంపాలి పాతాళానికి ఎవరికి అర్థం కాదు. మహావిష్ణువుకి తెలుసు ఎంతటి వాడిలో అయినా సరే అభిమానం వస్తుంది. ఆ వచ్చే సంఘటన క్రియేట్ చేస్తుంది అంతే. వామనావతారుడై వచ్చి నాకు 3 అడుగులు నేలవయ్యా చాలన్నాడు. 3 అడుగులు నేల ఏమిటయ్యా, గొడుగో దన్నిదమో కమండలమో గోవులో ఆశ్రమాలో నీ ఇష్టం వచ్చినవి కొరుకో ఇస్తానంటాడు. నాకెందుకయ్యా బాబురావు 3 అడుగులు నేల చాలంటాడు. ఇచ్చే చేయి తనదనేటటువంటి అహంకారంతో ఎన్నో వరాలు ఇస్తాడు బాబు. ఇచ్చినవాడు మహావిష్ణువు అని పక్కన గురువు చెప్తున్నప్పటికీ, పక్కన గురువు చెప్తున్నాడుగా వచ్చినవాడు మహావిష్ణువు అని అన్ని స్టోరీలు, అంత కథ ఎందుకు, అంత అహంకారం ఎందుకు, అంత అభిమానం ఎందుకు, అంత ప్రదర్శన అవసరమా బలిచక్రవర్తికి? అదే కావాలి మహావిష్ణువుకి. ఆయన అభిమానయుతుడై ఒక్క క్షణం పనిచేశాడు అంతే. మరి బలిచక్రవర్తి చిరంజీవి ఇప్పటికీ ఉన్నాడు, కల్పాంత వరకు ఉంటాడు. సప్త చిరంజీవుల్లో బలి మొదటివాడు.